లచ్చలు అయినా ఆరా ఓ మోపెడన్న కచ్చలు దొరికినా ఓ తాత గా సేన్లు చెరువులు పట్టుకొని తిరుక్కుంటా ఏమో ఏరుతున్నావు ఏంటి అయ్యి కచ్చలు పొయ్యిల కచ్చలు ఏరుకునేటానికి వచ్చిన సాయి సంసారి లచ్చి దొంగది అన్నట్టు వాళ్ళు పోయి వీళ్ళైతే మా జీవితాలు ఎంతో గొప్పగా మారుతాయి అనుకుంటే ఇంత గొప్పగా మారినాయి. ఏం చేయాలి? పొయ్యిల కచ్చల మోపు మందం ఏరాలి ఇవాళ. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరిని ఎక్కిరిస్తున్నావో ఒక్క ముచ్చట అర్థం కాదు ముసలోడా. ఇంతకు గ్యాస్ పొయ్యి ఏమైందనే పొయ్యిలకు ఈ కట్టెలు ఏరుకోబోతున్నావు అది చెప్పు. ఏంటి గాసు బుజ్జ? అది అయిపోయి 3 వద్దులు అవుతుంది. అరే గాసు బుజ్జ అయిపోయిందిరా గలీజు జరంత బుకింగ్ చేయరా అంటే వాడు పలక ఫోన్లో అటొత్తి ఇటొత్తి ఆఖరికి బుకింగ్ అయితలే తాత అని చెప్పిండు. సరే కాకుంటే ఇక దుకాణం కాడికన్నా పోయి నింపించుకొచ్చుకుందాం అని గాసు బుజ్జి దుకాణం కాడికి పోయేటాలకు అప్పట్లో కదా ఊరి బత్తాల కోసరానికి మా రైతులు కదా లైన్లు కట్టినట్టు ఊరు పొడుగుతా లైన్లు కట్టిండు. అబ్బా కొడుకో ఇక నా అంతష్టాలకు ఏ 10-15 రోజులు అవుతుందో ఏమో అనుకుని ఆ బుజ్జిని తీసుకొచ్చి ఇంటికాడ వారేసి ఇంకో కట్టెల కోసరానికి వచ్చిన. ఏం చేయాలి? కట్టం. అవును నిజమేనే తాత. ఇప్పుడు దేశం అంతటా ఇదే తిప్పలు నడుస్తున్నది. ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో అయితే తిప్పలు చెప్పొద్దనుకో రాదు. ఈ గ్యాస్ కొరత చెయ్యబట్టి కొన్ని హోటళ్లు కూడా బంద్ పెట్టేసిండ్రే. అసలు ఈ గాసు లేకుండా ఆ ఊరుకు కారణం ఏంది పిల్ల? ఈసోటి తిప్పలు రాకుండా సర్కారు ముందుగానే ట్యాంకీలు నింపి పెట్టుకోలేదా మరి? అరే నీ అవ్వ సర్కార్లైనా ఏం చేస్తాయే? అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమ యుద్ధాలు చేయబట్టి గ్యాస్ ని ఎగుమతి చేయకుండా నిలిపేసిండ్లట. అందుకే మన కాడ కూడా ఈ గ్యాస్ కొరత ఏర్పడ్డది. మరి మన దేశంలో కూడా తయారు చేస్తే ఏమవుతుంది కావచ్చు ఈ గాసును? మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కదా. అది ఎక్కడ పడితే అక్కడ ప్రయోగశాలల్లో తయారు చేసేది కాదే. దానికి ఓ పెద్ద ముచ్చట ఉంటది. నీకు అర్థం కాదు కానీ తీయరాదు. మాకు ఏం తెలియకుండా చేస్తాను కాబట్టే కదా వాళ్ళు ఎవ్వరు ఏ ముచ్చట్లు చెప్పినా నమ్ముతాను, ఓట్లేస్తాను, గెలిపిస్తాను, గద్దెల మీద కూర్చుని పెడతాను. మరి వాళ్ళకైనా మరి ఇటువంటి యుద్ధం మొదలైతుంది. జనాలకు గాసు బుడ్లు దొరకకుండా అయితాయని ముందట్టుగానే మరి ఆ గాసు బుడ్లను నింపించి పెట్టుకోరా ఈ సర్కార్లను నడిపే పెద్ద మనుషులు ఎవరో? ఓ తాత మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నంత సింపుల్ గా ఉండదే ఆ ముచ్చట. దానికో పెద్ద తతంగం ఉంటది. ఈ తతంగం పాడుగాను వాడు అనుకుంటే 3వ పిల్లం ఉండబోసింది అన్నట్టు వాడెవడో యుద్ధం చేసుడేంది, మనం ఇప్పుడు ఉపాసం పండుడేంది, ఈ గాసు దొరకక ఈ తిప్పలేంది, ఏంది కథ? ఎవరికైనా చెప్పుకుంటట్టున్నదా? చెప్పుకుంటే దేంతో నమ్ముతారో అర్థమే అవుతలేదు. మరి నువ్వైనా గ్యాస్ బుడ్డి అడుగుతుందని తెలిసి ఇంకో బుడ్డి నింపించుకొని పెట్టుకుంటే ఏంది ముసలోడా? ఊగులాడుతానే మా దగ్గర కట్టలు రూపాయలు అని ఇంకో 2-3 గాసు బుడ్లు నింపించుకొని పెట్టుకొని వచ్చిన. ఉన్నదే ఇద్దరం ఆకం వెళ్ళి మళ్ళీ అన్నట్టు ముసలిది నేను ఉన్నాం. అయినా మరి ఒక్క గాసు బుడ్డి నింపిస్తే ఉన్న ఇద్దరికి ఓ ఏడాది పొడుగుతా రావాలి.